ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభవందనాలండి. అలాగే క్రైస్తవులే కాదు, చాలామంది ఈ వీడియోని చూడబోతూ ఉన్నారు. మీరు చూడబోతున్నటువంటి ఈ వీడియోలో మరి చాలా ఈరోజు వైరల్గా ఉన్నటువంటి విషయాన్ని మాట్లాడబోతూ ఉన్నాం. అవి ఏమిటంటే, అసలు షాలేం రాజు గారు మల్లెపూలు గురించి మాట్లాడారు. అంతేకాదు మా మనోభావాలు దెబ్బతిన్నాయి, హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి, ఆయన హిందూ స్త్రీల గురించి మాట్లాడారు అన్నట్టుగా చాలామంది వీడియోస్ చేస్తూ ఉన్నారు. అయితే పాస్టర్ గారు మాట్లాడినటువంటి వీడియోలో ఎక్కడా కూడా హిందూ స్త్రీలు లేదా ముస్లిం స్త్రీలు అని చెప్పలా. ఒక పరిచారకుల కూటంలో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులతో, సమర్పణ కలిగినటువంటి వారితో దైవజనుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఫలానా దైవజనుడు ఈ విషయంలో ఇలా చెప్పాడని చెప్పి ఆ ఎగ్జాంపుల్ని చెప్పి, మీరు క్రైస్తవులకు తగినట్టుగా జీవించాలి, లోక ఆశలతో ఉండకూడదు. పూలు పెట్టుకునే వాళ్ళంటే అందరూ కూడా రకరకాల ఆలోచనలు కలిగిన వాళ్ళు ఉంటారా? భక్తి గల వాళ్ళు పెట్టుకుంటారు పూలు, లేకపోతే లోకానుసారంగా బ్రతికే వాళ్ళు పెట్టుకుంటారు. భక్తి పరులు అనలేదు కదా, లోకానుసారంగా తిరిగే వారి గురించి మాట్లాడుతూ మనం అలా ఉండకూడదని చెప్పి దైవజనుడు మాట్లాడాడు. భావం అది. కానీ వీళ్ళందరూ ఏం చేశారంటే ఆ వీడియోని కట్ చేసి వక్రీకరించి హిందువులకు సంబంధించిన విషయంగా మాట్లాడుతున్నారు. అయితే మరి చాలామంది క్రైస్తవ స్త్రీల గురించి రకరకాలుగా, క్రైస్తవ దేవుని గురించి, సిలువను గురించి రకరకాలుగా మాట్లాడారు. ఇప్పుడు వాటిని గురించి మేము దైవజనులుగా కొంతమంది డిస్కషన్ చేస్తున్నాం. అందరూ కూడా శ్రద్ధగా వినండి ఈ విషయాలు. అయితే ఆర్టీవీ, డైల్ టీవీ, రాజ్ న్యూస్ టీవీ, ఇంకా కొన్ని టీవీలు దైవజనుడి గురించి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు, ట్రోల్స్ చేస్తూ ఉన్నారు, బూతులు కూడా మాట్లాడుతున్నారు. అసలు మీ ఛానల్స్ ఉంది ఎందుకు? అసత్యాన్ని ప్రచారం చేయటానికా, లేకపోతే బూతులు మాట్లాడటానికి పెట్టారా మీరు ఛానల్? ఈ విషయాల్లో స్పందిస్తూ మేము మాట్లాడబోతున్నాం. ఐరా టీవీ అతను కూడా మాట్లాడి ఉన్నాడు. అతను తమ్మినేలోనే కనబడుతుంది అతను విషపూరితమైనటువంటి వ్యాఖ్యలు. ఇప్పుడు చూద్దాం, దైవజనులు అడుగుదాం మనం. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ వందనాలు. మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు కిరణన్న, రవణకి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నా. అన్నవాళ్ళు కూడా మిమ్మల్ని అందరినీ కూడా పరిచయం చేసుకుంటారు. దైవజనులు కిరణన్న. ప్రైజ్ ద లార్డ్. దేవుని కృప ద్వారా తండ్రి సన్నిధి మినిస్ట్రీస్లో మరి దైవజనుడు షాలేం రాజు గారితో కూడా కలిసి దేవుని పరిచయంలో వాడబడ్డానికి దేవుడు కృపను అనుగ్రహించారు. మరి గడిచినటువంటి కొన్ని దినాల నుంచి కొన్ని రకాల మీడియా ఛానల్స్ మరి దైవజనుడు షాలేం రాజు గారు మాట్లాడినటువంటి మాటల్ని మరి వక్రీకరించి హైందవుల మనోభావాలు దెబ్బతీసేటట్లుగా వారు వాటిని ట్రోల్ చేస్తూ ఉన్నారు. వాస్తవానికి మరి మీడియా అనేది ఇరుపక్షాల ప్రజలందరికీ కూడా న్యాయం జరిగించాల్సింది. ఒక మతానికో లేకపోతే ఒక వ్యక్తులకో మీడియా పని చేసేటట్లుగా ఉండకూడదు. ప్రతి ఒక్కరికి సమన్యాయాన్ని జరిగించాలి. సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలని, అక్రమాలని అరికట్టి వాటిని ప్రజల దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి మీడియా మరి ప్రత్యేకంగా కొన్ని రకాల మీడియాలు కొన్ని మతోన్మాదపు శక్తులకు పనిచేస్తూ ఉన్నాయి. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆ క్రమంలో మరి దైవజనుడు షాలేం రాజు గారు మాట్లాడినటువంటి మాటల్ని ఈ ఐరా టీవీ, ఆర్టీవీ, మరి రాజ్ న్యూస్ అనేటువంటి ఛానల్స్ కొన్ని వాటిని మరి బయటికి తీసుకొని రావడం జరుగుతూ ఉంది. మరి క్రైస్తవులను కూడా కొంతమంది వ్యక్తులు, మరి ఈ మతోన్మాద వ్యక్తులు కరుణాకర్ సుగుణ, అలాగనే లలిత్ కుమార్ అని, హమారా ప్రసాద్ అని, ఇలా కొంతమంది క్రైస్తవులను అతి దారుణంగా దూషిస్తూ ఉన్నారు. ఆ వీడియోలు మీరు చూస్తే అవి ఎంత నీచాతి నీచంగా ఉన్నాయి అనంటే వాటిని గురించి ఏ మీడియా కూడా ఇప్పటి వరకు వాటిని బయట పెట్టలేదు. కావాలంటే కరుణాకర్ సుగుణ అనేటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి ఒక వీడియో మా మనోభావాల్ని ఎంతగానో దెబ్బతీసినాయి. వాస్తవానికి ఎంత దారుణంగా మాట్లాడాడు అనంటే యేసు ప్రభు యొక్క సిలువను గురించి, అలాగనే దైవజనుల యొక్క భాగస్వాములను గురించి ఎంత దారుణంగా మాట్లాడాడో ఇప్పుడు మీరు ఆ వీడియోలు చూడండి ఆ వీడియోని. కూడా సృష్టిగా ఇక్కడ తయారు చేసిన పరలోకం నుంచి పార్సల్ ఏమైనా వచ్చిందా? ఇక్కడ ఒక మనిషి తయారు చేసిన పుస్తకం, దీని కాలకం తీసి తోకండి, దీని వచ్చబోయింది. బైబిల్ దేవుడు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి, క్రైస్తవుల భార్యను అన్యులకు అప్పగిస్తానని చెప్పాడు. చాలా రోజుల నుండి వేచి కనీసం అనంతపురం పాస్టర్ గారి భార్యలైనా అప్పగించరా, లేకపోతే బైబిల్ దేవుడు వాగ్దానం చేస్తే తప్పడండి. మాట మీద నిలబడి తప్పండు.
ఇశ్రాయేలు భార్యను అన్యులకు అప్పగిస్తా అన్నాడు, అప్పగించాడు. ఇప్పుడు అన్యులంటే క్రైస్తవులు కాని వాళ్ళు అన్యులు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎవరైనా తప్పు చేసినా కూడా అన్యులకు అప్పగిస్తాడు వాళ్ళ భార్యను కూడా. బైబిల్ దేవుడు డ్యూటీ అదే, వీడి భార్య ఆడి దగ్గర, ఆడి భార్య దగ్గర అటు ఇటు మారుస్తా ఉంటాడు. ఎలా రౌడీస్ ఎవడన్నా ఉన్నాడా? ఈ మీడియా వాళ్ళు ఉన్న విషయాన్ని పబ్లిసిటీ చేస్తే పర్వాలేదులే కానీ లేని విషయాలన్నింటినీ పులిమి మరీ ప్రచారం చేస్తూ ఉన్నారు. అవును. విచిత్రమైన విషయం ఏంటిదనంటే కొన్ని భయంకరంగా మాట్లాడిన విషయాలను సైతం దాచి ఒకటి కూడా బయటకు రాకుండా వాళ్ళే తోన్మాద ఛానల్స్ లాగా పనిచేస్తూ ఉన్నారు. నిజంగా మీడియా వాళ్ళు ఇలా పనిచేయడం చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ఉన్నదాన్ని పబ్లిక్ చేయాలి, కానీ వీళ్ళు లేనిదాన్ని పులిమి, ఇతరుల మనోభావాలు దెబ్బతినేటట్టు పులిమి మరి ఒక మతం మీద దుష్ప్రచారం చేయడం అనేది చాలా బాధాకరంగా ఉంది. అందులోనూ సమాజానికి ఎంతో మేలు చేస్తూ లక్షలాది మందికి దీవెనకరంగా ఉండే ఒక దైవజనుని మీద విషం జిమ్మటం అనేది చాలా ఇబ్బందికరంగా, చాలా తీవ్రంగా సమాజం పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా ఆలోచించాల్సిన విషయం అని మేము కోరుకుంటా ఉన్నాము. ఇప్పుడు ఆ వీడియోలను మనం ఒకసారి చూస్తే ఇది కూడా సృష్టిగా ఇక్కడ తయారు చేసిన పరలోకం నుంచి పార్సల్ ఏమైనా వచ్చిందా? ఇది ఇక్కడ ఒక మనిషి తయారు చేసిన పుస్తకం. దీని కాలకం తీసి తోకండి, దీని మీద వచ్చబోయింది. మరి షాలేం రాజు గారి గురించి ఈరోజు చాలామంది తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. పొల విషయంలో అలా మాట్లాడారు, ఎలా మాట్లాడారు అని. మరి వాస్తవానికి ఆలోచన చేస్తే ఆయన ఏ మతాన్ని ప్రస్తావించలేదు, లేదంటే పలానాన్ని ప్రస్తావించలేదు. కావాలని కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తూ, ఎందుకంటే పబ్లిక్లో ఫేమ్ ఉన్నటువంటి దైవజనులు ఆయన ఒక ఆయన కాబట్టి తొందరగా ఆయన ఫోటో వాడుకున్నా, ఆయన పేరు వాడుకున్న తొందరగా పబ్లిక్ అయిపోతామని కాస్తంత యూట్యూబ్లో చిల్లర వచ్చిందని కొంతమంది చిల్లర వ్యక్తులు చిల్లర వేషాలు చేస్తూ ఉన్నట్లుగా మాకు అనిపిస్తూ ఉంది. మరి ఆయన అననదాన్ని మాట్లాడే మనోభావాలు దెబ్బతింటాయని చెప్పేసి కొంతమంది స్త్రీలను రేపి మరి స్త్రీ సమాజానికి సమాధానం చెప్పాలన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన లేని దానినే మాట్లాడి అంతగా మనోభావాలు దెబ్బతినని మాట్లాడేటువంటి వీళ్ళు కొంతమంది డైరెక్ట్గా బైబిల్ని ఉద్దేశించి, ఆ కరుణాకర్ సుగుణ అనేటువంటి వాడు బైబిల్ని ఉద్దేశించి చాలా తప్పుడుగా మాట్లాడి ఇబ్బందికరంగా క్రైస్తవుల మనోభావాలు దెబ్బతినేటట్టుగా మాట్లాడితే ఇంతవరకు అధికారులు కానీ మీడియా వాళ్ళు కానీ ఎవరు వాటిని పబ్లిక్ చేయలేదు, కనీసం ఒక్క ఛానల్ కూడా స్పందించలేదు. కానీ ఆయన షాలేం రాజు గారు అనడానికి మాత్రం చాలా మతోన్మాద ఛానల్స్ కొమ్ముగాసి వాళ్ళకి సపోర్ట్గా ఉన్నాయి. ఇలా మీడియా వాళ్ళు వ్యవహరించడం కరెక్ట్ కాదు. దయచేసి అలా మీడియా వాళ్ళు వ్యవహరించకండి. దైవజనుల భార్యల విషయంలో కూడా భయంకరంగా మాట్లాడినటువంటి ఘటనలు ఉన్నాయి. కరుణాకర్ సుగుణ బైబిల్ దేవుడు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి, క్రైస్తవుల భార్యను అన్యులకు అప్పగిస్తానని చెప్పాడు. చాలా రోజుల నుండి వేచి కనీసం అనంతపురం పాస్టర్ గారి భార్యలైనా అప్పగించలేదు. లేకపోతే బైబిల్ దేవుడు వాగ్దానం చేస్తే తప్పడండి. ఏంటన్నా మాట మీద నిలబడి రమ్మడు. ఇశ్రాయేలు భార్యను అన్యులకు అప్పగిస్తా అన్నాడు, అప్పగించాడు. ఇప్పుడు అన్యులంటే క్రైస్తవులు కాని వాళ్ళు అన్యులు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎవరైనా తప్పు చేసినా కూడా అన్యులకు అప్పగిస్తాడు వాళ్ళ భార్యను కూడా. బైబిల్ దేవుడు డ్యూటీ అదే, వీడి భార్య ఆడి దగ్గర, ఆడి భార్య దగ్గర అటు ఇటు మారుస్తా ఉంటాడు. ఎలా రౌడీస్ ఎవడన్నా ఉన్నాడా? మరి దీని విషయంలో మీడియా వాళ్ళు ఏ విధమైనటువంటి స్పందన లేదు. క్రైస్తవ సేవకులు ఎంతో త్యాగపూరితంగా సేవలు చేసేటువంటి వారు. అలాంటి సేవకుల యొక్క జీవిత భాగస్వాములని కరుణాకర్ సుగుణ ఎంత నీచాతి నీచంగా మాట్లాడాడో. పేరు పెట్టి మరి పలాని సేవకుని భార్యని నా దగ్గరకు పంపించాలి అని అన్నాడు. ఇదే మాట క్రైస్తవుల్లో ఎవరైనా అంటే దాన్ని ఎంత ట్రోల్ చేస్తారు. కానీ దీని విషయంలో ఏ మీడియా అయినా, ఐరా టీవీ అయినా, ఆర్టీవీ అయినా, రాజ్ న్యూస్ అయినా ఏదన్నా బయటికి తీసుకొచ్చిందా? అంటే దీనిని బట్టి మేమేం అర్థం చేసుకోవాలి? మీరు ఎవరికి కొమ్ముగాస్తూ ఉన్నారు? మతోన్మాదపు వ్యక్తులకి మీరు కొమ్ముగాస్తున్నారా? దీని గురించి మీరు స్పందించలేరా? మీకు దమ్ముంటే వీటిని మీరు మీ ఛానల్స్లో అప్లోడ్ చేయండి. వాళ్ళని పిలిపించి మాట్లాడండి. వాళ్ళని పిలిపించి మాట్లాడే ధైర్యం మీకు లేదు. కానీ షాలేం రాజు గారు ఏ విధంగా ఎవరిని దూషించలేదు. హైందవ స్త్రీలు అని ఎక్కడైనా పేరు పెట్టి మాట్లాడా? పేరు పెట్టి మాట్లాడకుండానే ఆయనని ఎంతో ఆరడిపరుస్తూ ఉన్నారు. ఈరోజు సమాజంలో ఎంతో విలువగా, ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి దైవజనులని ఇంత దారుణంగా నీచంగా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ కరుణాకర్ సుగుణాన్ని మీరేం చేస్తారు? వాని విషయంలో మీరేమైనా స్పందిస్తారా? ఆ ధైర్యం మీకుందా?
దీని గురించి మీరు మాకు సమాధానం చెప్పాలి. వాళ్ళకి ఆ ధైర్యం లేదు, ఎందుకంటే చిల్లర కోసం చేసే చిల్లర వ్యవహారాలు కాబట్టి. అవును, చిల్లర కోసం చేసే వాళ్ళు అంత ధైర్యం ఎందుకు చేస్తారు? చేయలేరు వాళ్ళు. క్రైస్తవ సమాజాన్ని దూషించాడు ఇంకొకడు, ఎవడు వాడి పేరేంది, చాట్లపల్లి కళ్యాణ్, వాడి మాటలేనండి. క్రైస్తవ సంజా కొడకల్లారా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు మా ఇళ్లలోకి వచ్చి మత ప్రచారం చేశారు కానీ ఏ హిందువు మీ ఇళ్లలోకి రాలేదు. ఈ రోజు కూడా ఎవరి ఇంట్లో వాళ్ళే మీటింగ్ పెట్టుకొని వాళ్ళ స్థానాలలో వాళ్ళు హిందూ ధర్మం గురించి ప్రచారం చేసుకుంటే బయట నుంచి వచ్చినటువంటి దుష్ట శక్తులు, దుర్మార్గులైనటువంటి క్రైస్తవ నా కొడుకులు అమాయకులైనటువంటి వారి మీద దాడి చేశారు. ఎందుకు దాడి చేశారు? కోల్పోతున్నారు, విచక్షణ జ్ఞానం కోల్పోతున్నారు. వాళ్ళ గురించి మాట్లాడితే మీ బైబిల్ ఏంటి, శివశక్తి ఎప్పటి నుంచి అడుగుతుంది, మీ బైబిల్ ఏంటి, మీ ధర్మం ఏంటి, యేసు బైబిల్ ప్రకారం దేవుడు ఎలా అవుతాడు, యెహోవా అనేవాడు దేవుడు ఎట్లయితాడు, వాడు సైకో, యెహోవా ఈజ్ ఎ సైకో గాడ్ అని చెప్పి బైబిల్ ప్రకారంగా మీ శివశక్తి కరుణాకర్ సుగుణ 2 పుస్తకాలు రాశాడు. దాన్ని సైద్ధాంతికంగా ఎదుర్కోలేక ఈ పాస్టర్ల సమూహం సిద్ధాంతపరంగా డిబేట్లు చేయలేక అది తప్పు అని నిరూపించలేక హిందువుల మీద విపరీతమైనటువంటి దాడులు చేస్తున్నారు. ఈ రోజు వాళ్ళు చేసినటువంటి పైశాచిక దాడి దానికి నిదర్శనం. ఇప్పటికైనా క్రైస్తవులు మన వాళ్ళే, అందరూ దేవుళ్ళు సమానం అనేటటువంటి హిందువులకు బుద్ధి రావాలి. ఇప్పుడు గనక హిందూ సమాజం మేల్కొనకపోతే భవిష్యత్తులో మీరు చాలా 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 ఇబ్బందులు పడతారు. ఇంకోటి, మీరు మా ఇళ్ళకి వస్తారా నా కొడకల్లారా, దెబ్బకు దెబ్బ తీస్తాం. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి హిందూ సోదరుడు, చీము నెత్తురు ఉన్నటువంటి ఏ హిందూ సోదరుడైనా, ఏ సంజా కొడుకు పాస్టర్ గాడైనా నీ ఇంటికి వచ్చి పాంప్లెంట్ ఇచ్చి నీ ఇంటి గడప తడితే వాడిని లోపలికి తీసుకొచ్చి కుల్లబడిచేయడు చాక్ కొడుకుని. ఒక్కొక్క క్రైస్తవ నా కుక్కని ఇంటికి వచ్చి పాస్టర్ ఇచ్చి పాంప్లెంట్ ఇచ్చి, ఏ పాస్టర్ గాడైనా ఇంటికి వస్తే వాడిని కుల్లబడిచి కొడిచిపోయింది, దెబ్బకు దెబ్బ తీయాల్సిందే ఈ నా కొడుకుల్ని. ఈ మాఫియాగాళ్ళు చాలా ప్రమాదం అండి. క్రైస్తవం మేము పిచ్చి పెట్టి తిరుగుతున్నాం అనుకుంటున్నారా? మేమన్నా పిచ్చి పెట్టి మాట్లాడుతాం. ఇంటికి వచ్చినప్పుడు ఇంటి వినాలా, లేకపోతే మాకు ఇష్టం లేదు మీరు మాట్లాడొద్దని చెప్పాలా. కానీ వాళ్ళని దూషించి క్రైస్తవ సమాజాన్నే కలిపి దూషించారు. మరి వీరి గురించి మీరు ఏం మాట్లాడతారు ఛానల్స్? ఒకసారి ఆలోచించండి. మా వాళ్ళు ఫోన్ చేసినా కూడా ఫోన్లు లిఫ్ట్ చేయకుండా, హిందువులు అయితే ఫోన్లు లిఫ్ట్ చేస్తారు, క్రైస్తవులు అయితే కట్ చేస్తున్నారంట. ఇదేనా మీ మతోన్మాదం? దైవజనులు మాట్లాడతారు, వినండి. రాజ్యాంగం కల్పించిన హక్కు మత స్వేచ్ఛ. మతాన్ని ప్రకటించుకోవచ్చు, వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి మతాన్ని అవలంబించవచ్చు. అంతేగాని రాజ్యాంగం కల్పించిన హక్కును భంగపరిచే స్వేచ్ఛ ఎవరికి లేదు. మీకు నిజంగా మీరు ప్రకటించే మతంలో దమ్ముంటే మీరు కూడా ప్రకటించుకోండి. అంతేగాని ప్రకటించే వాళ్ళని ఎందుకు ఆటంకపరుస్తారు? నిజంగా మీరు ప్రకటించే మతంలో దమ్ముంటే, సత్తా ఉంటే మీరు కూడా ప్రకటించాలి. అనేక జీవితాలను మార్చుకోండి, కాదని ఎవరన్నారు? కానీ అలా ప్రకటించినప్పుడు మనుషుల్ని, వ్యక్తిత్వాన్ని మార్చే దమ్ము, శక్తి, సత్తా ఒక్క బైబిల్ గ్రంథానికి మాత్రమే ఉంది. ఆ బైబిల్ గ్రంథాన్ని చదివి ఎంతో మంది జీవితాలు మార్పునుందాయి. బైబిల్ గ్రంథానికి మాత్రమే ఆ శక్తి ఉంది. బైబిల్ మాత్రమే మా జీవితాలను మార్చింది. మేమెవరం కూడా పుట్టుకతో బైబిల్ పుట్టుకుని పుట్టినడం కాదు, కానీ మధ్యలోనే నిజమైన దేవుడు ఎవరో, సత్యం ఎవరో, మార్గం ఎవరో, జీవం ఎవరో ఆ బైబిల్ను చూసే మా బ్రతుకెందో తెలుసుకున్నాం. ముక్తి మార్గం ఏంటో అర్థం చేసుకున్నాం. ఆ ముక్తి మార్గంలో కొనసాగుతున్నాం. అయినా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు, భారతదేశం యొక్క చట్టాన్ని ఉల్లంఘించే హక్కులు ఏ మనిషికి లేవు. కాబట్టి చేతనైతే ప్రకటించండి, చేత కాకపోతే ఇంట్లోనే కూర్చొని. క్రైస్తవ లకారాలతో తిట్టాడు. తిట్టాల్సిన పని మీకు లేదు. అలా తిట్టేవాడు సంస్కారహీనుడు, హీనుడు. వాడు సంస్కారం లేనోడే నోటుకొచ్చేట మాట్లాడతాడు. రాజ్యాంగం కల్పించిన హక్కును సద్వినియోగం చేసుకుంటున్నాం మేము. సనాతన ధర్మంలో అలాగే తిట్టాలని ఎక్కడ లేదు కదా. సనాతన ధర్మం నేర్పించింది ఈ భూతు పురాణమేనా? ఇలా మాట్లాడటమేనా? క్రైస్తవులని లకారాలతో తిట్టాడు. క్రైస్తవులని, యావత్ క్రైస్తవులందరినీ కూడా, క్రైస్తవులారా ఈ మాటలు మీరు కూడా వింటా ఉన్నారు, మీ దృష్టికి కూడా ఈ మాటలన్నీ చేరుతా ఉన్నాయి. మరి వీటి విషయంలో మీరు కూడా స్పందించాలి. యావత్ క్రైస్తవులందరినీ కూడా అతను ఏమన్నాడో మీరు విన్నారు. ఏమన్నాడు? లకారాలతో దూషించాడు. ఒకడేమో
క్రైస్తవ సేవకుని భార్యని పంపించాలి అని అన్నాడు. ఈ మాటలు యావత్ క్రైస్తవ్యం అంతా కూడా వినాలి, స్పందించాలి, మీడియాని ప్రశ్నించాలి. ఈ మతోన్మాదపు మూక క్రైస్తవులను నీచాతి నీచంగా చూస్తూ ఉంది. దైవజనుడు షాలేము రాజు గారు పలకని మాటని పలికినట్లుగా చిత్రీకరిస్తున్నారు. హైందవ స్త్రీలందరూ అనే మాట రాలేదు. ఆయన దేవుని సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకి చెప్తున్నటువంటి మాటల్ని అది కూడా వేరే దైవజనుడు చెప్పాడన్న సందర్భాన్ని చెప్తున్నారు తప్ప డైరెక్ట్గా ఆ పదాలు ఆయన వాడలేదు. వేరే దైవజనుడు ఎలా అన్నాడు అనే సందర్భాన్ని ఉటంకించారు. దాన్ని వక్రీకరించి షాలేం రాజు గారే మాట్లాడాడు అని చెప్పేసి చాలా మంది ఉన్నారు. హిందువులను తప్పుదారి పట్టిస్తా ఉన్నారు. అది సరైన పద్ధతి కాదు. వాస్తవానికి హిందువులందరూ కూడా మంచి మనసు కలిగిన వాళ్ళు, అవును. మత ఉన్మాదానికి లొంగిన వారు, మత ఉన్మాద చిల్లరికి అలవాటు పడిన వాళ్ళు మాత్రమే ఇలా మాట్లాడతారు. వాస్తవంగా హిందువులందరూ కూడా చాలా మంచి వాళ్ళు, పద్ధతి కలిగిన వారు, సంస్కారం కలిగిన వారు అని మేము నమ్ముతున్నాం. కానీ సంస్కారహీనులు మాత్రమే ఒక దైవజనుడిని పట్టుకొని ఆడదై ఉండి దైవజనుడి గురించి రకరకాలుగా మాట్లాడుతుంది, బుద్ధిహీనురాల్లాగా. మేము ఇంతసేపు మాట్లాడుతున్నాం, మా నోట నుంచి ఎప్పుడైనా బూతులు వచ్చినాయా మీ గురించి? ఆలోచించండి. మరొక వీడియో ఉంది, మనకి లొల్లి అనుకోని ఇప్పుడు దాకా నిన్న ఒక క్లారిటీ ఇచ్చాయి. ఇప్పుడు సభాముఖంగా మళ్ళీ క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే, యేసుకి ఎప్పుడో 3 మేకులు కొట్టారంటారు. ఆ 3 మేకుల పేర్లు ఏంటో తెలుసా? అందులో 2 మేకుల పేర్లు ఇక్కడ 2 మేత్రమే. ఒకటి కర్ణాకర్, ఒకటి లలిత్ కుమార్. కనిపించని 3వ మేకే భాస్కర్ కిల్లి. చేసుకో సూపర్. అంటే మరి ఇక్కడ కళ్యాణ్ కుమార్ ఏంటో అవి కాళ్ళ కొట్టిన మేకది. చెక్క అనుకోపోని చెక్క 2 చెక్కలు వేశారు కదా. అంటే నీ మీద కొట్టేశారు డార్లింగ్, ఇదేంటి దారుణం? ఆ 2 చెక్కలు మరి అంటే ఆయనతో పాటు ఈయన కూడా కలిపి కొట్టేశారు. మీరు ఏం మాట్లాడుతున్నారు? లాజిక్ మిస్ అయ్యారు మీరు. సరే, ఎనీవేస్ ఇట్స్ ఓకే. క్రైస్తవ శిలువ, యేసు ప్రభు యొక్క శిలువ త్యాగం అనేది మా విశ్వాసం. ఆయన శిలువలో కార్చినటువంటి రక్తము మా పాపముల యొక్క క్షమాపణని మేము విశ్వసిస్తూ ఉన్నాం. అలాంటి శిలువని గురించి ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నారో చూసారా? ఆ కొట్టినటువంటి మేకులలో ఒకరంట కరుణాకర్ అంట, మరొకరు లలిత కుమార్ అంట. ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. దీనిని బట్టి మా మనోభావాలు దెబ్బతినట్లేదా? మాకు బాధ కలగట్లేదా? మేము యేసు క్రీస్తు యొక్క శిలువ త్యాగాన్ని మా హృదయంలో పెట్టుకుంటాం. ఆ శిలువ మీద కార్చినటువంటి రక్తం మా పాపముల యొక్క క్షమాపణ. ఆ శిలువలో చూపినటువంటి ప్రేమ మా హృదయాలను, మా జీవితాలను ఆయన వైపు మార్చాయి. అలాంటి శిలువ త్యాగాన్ని, అలాంటి శిలువని ఎంత నీచంగా మాట్లాడారో విన్నారు. దీనిని మీరు మీ ఛానల్స్లో అప్లోడ్ చేస్తారా? ఛానల్స్లో చూపిస్తారా? అంత దమ్ము ధైర్యం ఉందా? ఒక మతానికి కొమ్ము కాసేటువంటి రీతిగా ఛానల్స్ పనిచేయకూడదు. అందరికీ సమన్యాయాన్ని జరిగించాలి, అందరికీ పరైనటువంటి రీతిలో స్పందించాల్సినటువంటి ఛానల్స్ ఈరోజు మతానికి కొమ్ము కాస్తూ ఉన్నారు. వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకు విలువలను ఇస్తూ ఎంత నీచాతి నీచంగా క్రైస్తవ్యాన్ని బురద జల్లుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఇంకా కూడా ప్రియాంక చౌదరి అనేటువంటి ఆమె, ఆ పార్వతి అనేటువంటి ఆమె భయంకరంగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే మా హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి, పొల గురించి మాట్లాడారు అని చెప్పేసి. లేని దానిని మాట్లాడితేనే మీరు కావించి, లేని దానిని చిత్రీకరించి మీరు స్ప్రెడ్ చేసుకుంటేనే మీకు అంత బాధ కలిగితే, ఆ పార్వతి అనే ఆమె భయంకరంగా మరియమ్మ గురించి మాట్లాడుతూ ఉంది. మరి క్రైస్తవ స్త్రీలకు మనోభావాలు ఉండవా? వాళ్ళ మనోభావాలు దెబ్బతినవా? ఆ పార్వతి అనే ఆమె మాట్లాడుతూ ఉంటే అసలు ఆమెను ఏమనాలో అర్థం కావట్లేదు. ఆడదా గాడిదా అర్థం కావట్లా. అంత భయంకరంగా, చాలా వల్గర్గా, చాలా వ్యంగ్యంగా మాట్లాడుతుంది. పద్ధతేనా అసలు? అది పద్ధతేనా? నిజంగా హైందవులో ఉన్నటువంటి స్త్రీలు, నిజంగా హైందవ స్త్రీలు ఎవరు ఎంత ఘోరాతి ఘోరంగా మాట్లాడరు, వాళ్ళు చాలా పద్ధతిగా ఉంటారనేది మా నమ్మకం. అసలు వీళ్ళని ఏమనాలో? మతం ముసుగులో, ఉన్మాదం ముసుగులో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు. చిల్లర కోసం, యూట్యూబ్ చిల్లర కోసం బాగా ఫేమ్గా ఉన్నటువంటి వ్యక్తులను వాడుకొని ఇలాంటి చిల్లర వ్యవహారాలు చేస్తూ ఉన్నారు. దయచేసి ఇప్పుడైనా ఇలాంటి చిల్లర వ్యవహారాలు మానుకుంటే మంచిదని ప్రేమతో హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఆ మధ్యకాలంలో మణిపూర్ ఘటనలో జరిగినటువంటి భయంకరమైనటువంటి దుష్కార్యాలు, అవునవును, ఆ స్త్రీలని రోడ్డు మీద నగ్నంగా ఊరేగించారు. మరి అప్పుడు ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు. మరి ఈ సమాజం ఆనాడు ఎటుపోయిందో? వాళ్ళు స్త్రీలు కాదా? స్త్రీలే, మరి మాట్లాడలేదు. ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు. మరి అప్పుడు కట్టలు తెంచుకోలేని రోషం ఇప్పుడు పూలకాడు ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు. మరి
ప్రాణాలు పోతే నోరు తెరవని మనుషులు పూలుకాడ మాత్రం అది కూడా అనని దానిని, దైవజనుడు అనలేదు పలాని హిందూ స్త్రీలని ఇంకో స్త్రీని ఆయన అనలేదు, అనని దానిని కట్టలు తెంచుకొని మాట్లాడుతున్నారు. అది కూడా చాలా వ్యంగ్యంగా. దైవజనుడి ద్వారా లక్షలాది జీవితాలు మార్పు నొందేటట్లు దేవుడు ఆయనకు కృపనిచ్చాడు. ఎంతో మంది మార్పు నొందారు దైవజనుల మాటలు విని, దైవజనుల ద్వారా విన్నటువంటి ప్రసంగాల ద్వారా. దైవజనుడు అనేకల జీవితాలు బాగు చేశాడే కానీ అనేకల జీవితాలు పాడు చేయలేదు. ఆయన చాలా పద్ధతి సంస్కారం కలిగిన వాడు, చాలా పద్ధతిగా మాట్లాడతాడు, స్త్రీలను చాలా గౌరవిస్తాడు. ఆయన హైందవ స్త్రీలని అటు ముస్లిమ్స్ వ్యక్తులని కూడా ఎంతో గౌరవంగా, ఈరోజు ఒక ఆదివారం చర్చిలోకి వచ్చి చూస్తే ఎంతమంది ముస్లిం సహోదరులు బుర్కాలు ధరించుకొని చర్చిలోకి వచ్చి యేసు ప్రభుని ఆరాధిస్తున్నారో తెలుసా? అలాగా మనోభావాల్ని దెబ్బతీసేటువంటి రీతిగా షాలేంరాజు గారు ఉంటే అంతమంది వచ్చేవారు కాదు కదా. ఈరోజు ఎక్కువ శాతం ఈ తండ్రి సన్నిధి ఛానల్స్ ని ఫాలో అవుతున్నటువంటి వారు ఎక్కువ అన్యులే ఉన్నారు. ఎంతో మంది కలిశారు, వాళ్ళ భావాల్ని తెలియపరుస్తున్నారు. దైవజనుడి ద్వారా అందిస్తున్నటువంటి వర్తమానాల ద్వారా మేము ఎంతో భక్తిని నేర్చుకుంటున్నామని వాళ్ళ స్పందన తెలియపరుస్తున్నారు. ఆశీర్వాదకరంగా ఉన్నాయని చెప్పేసి ఎంతో మంది సాక్ష్యం ఇచ్చారు. అలాంటి దైవజనుడిని ఇంత నీచంగా మాట్లాడుతున్నారు. దైవజనుడి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులని, భార్యని, తల్లిగారిని, తన తోబుట్టువులని, ఇదేనా హైందవ సాంప్రదాయంలో ఒక సనాతన ధర్మంలో ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడాలని సనాతన ధర్మం నేర్పించిందా? ఇదేనా మీ సంస్కృతి? ఛానల్స్ వాళ్ళు మళ్ళీ తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నారు వాళ్ళు మాట్లాడే మాటలన్నింటినీ. ఛానల్స్ వాళ్ళకి ఇది సబబేనా? ఈ విషయంలో యావత్ క్రైస్తవ్యం అంతా కూడా దీని గురించి ఆలోచించాలి. లేనిపోని విషయాలన్నిటిని కూడా మరి పులుముతా ఉన్నారు. ఈ ఛానల్స్ వారిని గురించి, అలాగనే మతోన్మాదులను గురించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీ స్వరాలు విప్పాలి. ప్రియులారా, మీరందరూ కూడా దీని విషయమై స్పందించి క్రైస్తవుల పక్షాన ప్రతి ఒక్కరు కూడా గలం విప్పాలని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. క్రైస్తవ స్త్రీలు కూడా స్పందించాలి. క్రైస్తవ స్త్రీలు కూడా స్పందించాలి. మరియమ్మ గారిని దూషించినప్పుడు, కొంతమంది స్త్రీలను, దైవజనుల భార్యలను దూషిస్తున్నప్పుడు క్రైస్తవ స్త్రీలు కూడా స్పందించాలి. నిజంగా రోషం తెచ్చుకొని ఈ విషయంలో క్రైస్తవ స్త్రీలు కూడా ముందుకు కొనసాగాలని ప్రభు పేరట కోరుతూ ఉన్నాము. అంతే. వీడియోని మీరు అందరూ కూడా ఒకరినొకరు షేర్ చేసుకోండి. ముఖ్యంగా ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడ్డారో మీరందరూ కూడా మన వాళ్ళందరికీ తెలియపరచండి. వాస్తవం తెలియాలి. ఈ టీవీ ఛానల్స్ ఎంత మతోన్మాదంతో నింపబడ్డాయో, ఒక వర్గానికి కొమ్ము కాసే విధంగా ఎలా ఉన్నాయో ఒకసారి అందరికీ తెలియాలి. అలాగే ఛానల్స్కి తెలియపరుస్తున్నాం. మీరంటే భయపడేవాడు ఎవరు లేడు ఈరోజు సమాజంలో. మేము పబ్లిక్, ప్రజల చేత, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ఏదైనా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, అందరూ ఉంటారు, అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇప్పుడు మీరు ఛానల్స్ పెట్టేసి అందరి మీద కూడా దుష్ప్రచారం చేస్తే ఖాళీగా ఎవరు చూస్తూ ఊరుకోరు. దీని విషయంలో యావత్ సంఘాలన్నీ కూడా స్పందించి వాడి మీద కేసులు కూడా పెట్టాలి అని సంఘాలతో కలిసి. దయచేసి గమనించండి. ఇప్పుడు బయట కొన్ని సంఘాల వాళ్ళు ఉన్నారు, దాదాపు షాలేంరాజు గారు అన్ని విషయాల్లో స్పందించి మాట్లాడుతూ ఉంటారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే సునకానందం పొందుతూ ఉంటారు. మా జోలికి కాదు కదా వచ్చింది అని చెప్పి వీటిని వ్యంగ్యాస్త్రాలుగా వేస్తూ సునకానందం పొందుతూ ఉంటారు. ఇవాళ షాలేంరాజు గారు ఏంది, రేపు మీదే ఇద్ది, అంతే, రేపు మీరు కావచ్చు. మేము మాత్రం ఎప్పుడు కూడా స్పందిస్తూనే ఉన్నాం. ఎవరి మీదకి వెళ్ళినా, మతోన్మాదులు ఎవరి మీదకి వెళ్ళినా, క్రైస్తవంలో వెళ్ళినా కూడా ఏదో విధంగా సేవకుడి మీదకి వెళ్ళినా స్పందిస్తూనే ఉంది తండ్రి సన్నిధి మినిస్ట్రీస్. కానీ కొంతమంది సునకానందం పొందుతున్నారు షాలేంరాజు గారిని అన్నారని. అది రేపు మీరు కూడా కావచ్చు. దీని విషయంలో ప్రతి సంఘము కూడా సంఘముతో కూడా కలిసి మరి ఈ విధమైనటువంటి రీతిగా మాట్లాడుతున్నటువంటి వారి మీద మేము ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళబోతా ఉన్నాం. అవసరమైతే కేసులు కూడా మేము పెట్టబోతా ఉన్నాం. ఎందుకంటే మా మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి. సేవకుల భార్యలని మీరు ఆశిస్తూ ఉన్నారే, బైబిల్ గ్రంథాన్ని ఉచ్చబోస్తానంటున్నారే, ఇదేనా? ఒకవేళ ఇదే మాట క్రైస్తవుల్లో నుంచి మీరు ఆరాధిస్తున్నటువంటి దేవీ దేవతలను గురించి మాట్లాడితే అది ఏ విధంగా మిమ్మల్ని బాధపడుతుంది? మీరు ఆరాధిస్తున్నటువంటి భగవద్గీతని అలా మాట్లాడితే ఏ విధమైనటువంటి రోషం మీకు వస్తుంది? అంటే మమ్మల్ని అంటే మేమేం మాట్లాడలేదనేగా. కాబట్టి జాగ్రత్త. దీని గురించి ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి. మా సంఘాలతో కూడా కలిసి ఖచ్చితంగా కేసులు పెట్టడానికి మేము సిద్ధపడుతున్నాం. అంత మాత్రమే కాదు, ప్రభుత్వ అధికారులు కూడా క్రైస్తవుల పక్షాన మీరు న్యాయం జరిగించాలని
ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి మంచి పరిపాలనలో ఈరోజు చాలామంది ప్రజలందరూ సంతోషంగా ఉంటున్నారు. అలాగనే పవన్ కళ్యాణ్ గారి యొక్క వారి యొక్క విధానం కూడా చాలా చక్కగా ఉంది. వారందరూ ఎంతగానో క్రైస్తవుల్ని ప్రేమిస్తూ ఉన్నారు, క్రైస్తవ సేవకుల్ని గౌరవిస్తూ ఉన్నారు. కానీ మతోన్మాదము మాత్రం చాలా పెట్రిల్లుతూ ఉంది. చాలా భయంకరంగా దూషిస్తూ ఉన్నారు, ద్వేషిస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు, సేవకులుగా ఎవరైనా వస్తే వాళ్ళని ఇంట్లోనికి తీసుకొని వెళ్ళి కుళ్ళబడవాలంట, కాళ్ళు చేతులు విరగొట్టాలి అనంట. మాకు కల్పించినటువంటి భారత రాజ్యాంగ చట్టాన్ని మేము అవలంబిస్తూ ఉన్నాం, దాన్ని చేపడతా ఉన్నాం. మత స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంది. అవసరమైతే మీరు కూడా అలాగూ చేయండి. ప్రకటించడం మా వంతు, అంగీకరించకపోవడం అది మీ ఇష్టం అంతే. అంతేగాని ఎవరిని ఎక్కడ బలవంతంగా మేము మార్పిడి చేయట్లేదు. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛపూర్వకంగానే ఈరోజు ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారు ప్రియులరా. కాబట్టి దీని గురించి అధికారులు కూడా స్పందించి మాకు న్యాయం జరిగించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. యావత్ సంఘాలన్నీ కూడా ఖచ్చితంగా మీరందరూ గలం విప్పండి. ప్రతి క్రైస్తవ స్త్రీ కూడా దీని విషయమై స్పందించాలి. ఎందుకంటే ఒక సేవకుని యొక్క భార్యను ఆశిస్తూ ఉన్నాడు, ఎంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నాడు. మన బైబిల్ గ్రంథాన్ని వాడు చించేస్తానంటున్నాడు, ఉచ్చబోస్తానంటా ఉన్నాడు. ఏమాత్రం రోషం లేదా? దీని గురించి ప్రతి ఒక్కరు కూడా స్పందించాలని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇది అనేక మందికి చేరునట్లుగా షేర్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. ఈ మతోన్మాదుల యొక్క ఆలోచన విధానం అందరికీ తెలియాలి. అటు హైందవులకు తెలియాలి, ఇటు క్రైస్తవులకు తెలియాలి. అందరికీ చేరునట్లుగా దీన్ని మీరు షేర్ చేయాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.